వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఊరించారు, ఊదరగొట్టారు, తీరా హ్యాండ్ ఇచ్చారు. 42% బీసీ రిజర్వేషన్లపైన కేంద్ర రాష్ట్రాల తీరేది. కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా బడుగులకు ఒరిగిందేమీ లేదు. బీసీ బిడ్డలపై కోట పిడుగు పడింది. తాజాగా తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. 1-2 రోజుల్లోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్తుంది రేవంత్ సర్కార్. ఇక ఇప్పటికే లోకల్ ఎలక్షన్ రిజర్వేషన్లు ఖరారయ్యే రాష్ట్రంలోని 31 జిల్లాలో 565 మండలాల్లో పంచాయతీ ఎలక్షన్లు జరగనున్నాయి. 12,733 గ్రామ పంచాయతీలు ఎన్నికలు నిర్వహిస్తారు. రిజర్వేషన్ల కోసం జీవో 46 ద్వారా ప్రభుత్వ సమగ్ర మార్గదర్శకాలు జారీ చేసింది. సర్పంచ్ రిజర్వేషన్లను ఎస్టీ, ఎస్సీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం, బీసీలకు కులగణన సర్వే 2024 ప్రకారం రిజర్వేషన్లు కేటాయించారు. తక్షణమే కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేయాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. రేవంత్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 46లోని మార్గదర్శకాలు అస్పష్టంగా గందరగోళంగా ఉన్నాయన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా జీవో 46 తీసుకొచ్చినట్లుగా ప్రభుత్వం ప్రకటించిందని, మరి ఆ నివేదికకు కేబినెట్ ఆమోదం ఉందా లేదా అని ప్రశ్నించారు రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వక్లాభరణం కృష్ణమోహన్ రావు. ఇక 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని నమ్మబలికిన కాంగ్రెస్ సర్కారు చివరకు బీసీలను నెట్టేట ముంచిందని ఎంపీ ఆర్ కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్లను 42 కాదు, స్థానిక సంస్థల్లో 22% అమలు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల బీసీ జాక్ తీవ్రంగా ఖండిస్తుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వము 1 ఇయర్ నుంచి, 1 సంవత్సరం నుంచి ఊరించి 42% దేశానికే మోడల్ మేమే ఇస్తున్నాం, ఎవరు ఇస్తలేరని చెప్పి ఊరించి ప్రతి ఒక్కరిని ఆశలు నిలగొల్పి ఒక్కటేసారి పిడుగులాంటి వార్తను 22కే మేము ఇస్తాము అని చెప్పి మిగతాది పార్టీ ప్రతిపాదికమిస్తామని మరో మోసపు మాటలు చెప్పి బీసీలను దగా మోసం చేసింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. బీసీ రిజర్వేషన్లను 42 కాదు, 9వ షెడ్యూల్లో చర్చించకుండా బీసీలకు 42% రిజర్వేషన్లు అసాధ్యం అన్నీ తెలిసినా కూడా 2 ఏళ్లుగా కాలయాపన చేసిందని విమర్శ టీ సర్కార్ పైన ఉంది. ట్రిపుల్ టెస్ట్ పూర్తి చేయకుండా బీసీలకు 23% రిజర్వేషన్లు కూడా అసాధ్యమన్నారు ఎమ్మెల్సీ దాసు శ్రావణ్. గుజరాత్, మహారాష్ట్ర, బీహార్, కర్ణాటక బీసీ కోటా పెంపును కోర్టులు కొట్టేశాయని ఆయన గుర్తు చేశారు. పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు అమలు చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇక బీఆర్ఎస్ సైతం కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. బీసీ నేతలతోటి కీలక భేటీ ఏర్పాటు చేశారు. మొత్తానికి 46 జీవోతోటి మళ్ళీ న్యాయ చిక్కులు తప్పవా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నవంబర్ 24న హైకోర్టులో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కేసు విచారణకు రానుంది. మరుసటి రోజు నవంబర్ 25న కేబినెట్ సమావేశం ఉంది. దీంతో అందరి దృష్టి స్థానిక సంగ్రామంపై పడింది. 1973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం. మేము అసెంబ్లీలో స్పష్టంగా ఒకటే చెప్పినాం, మీది ప్రభుత్వం ఏం చేసుకుంటారో మాకు సంబంధం లేదు. లోకల్ బాడీ ఎలక్షన్ అనేది 42% చట్టపరంగా జరుగుతూనే మేము ఒప్పుకుంటాం. ప్రభుత్వం మీద ఎంత భారీ ఎత్తున ఒత్తిడి పెట్టాలనో మొన్న బంధకాల్లో చూసేసి, మా హక్కులు మాకు రాకపోతే ఇంకా బిచ్చమెత్తుకోవాలన్నా మీదేరా? మీ డ్రామాలు అమాయకమైనటువంటి ప్రజలు ఇన్నేళ్ల నుంచి నడిపించారు. ప్రతిసారి ఎలక్షన్లు వచ్చినప్పుడు ఈ డ్రామాలన్నీ చేసుకుంటూ ఒకటంట ఇది చట్టపరంగా చెల్లదు అని. ఎందుకంటే అనేకమైనటువంటి రాష్ట్రాలలో ఇష్యూ వచ్చి హైకోర్టులు, సుప్రీంకోర్టు దగ్గర పోయి కొట్టేసి, ఇవన్నీ మేము చెప్పినాం. అది 9th షెడ్యూల్లో పెడితే తప్ప చట్టం అయితే తప్ప మీరు ఏం చేసినా జరగదనేది మేము చాలా చెప్తే, మాకు 125 సంవత్సరాల చరిత్ర ఉన్నది, మేము చేస్తాం అది ఇది అని చెప్పి ఈరోజు మోసం చేసేటువంటి కార్యక్రమానికి మీరు తెరలేపారు.
రైట్, ఇక బీసీ రిజర్వేషన్లపైన కాంగ్రెస్ విధానాలు దానికి సంబంధించి ప్రతిపక్షాల ఆరోపణలకు సంబంధించి చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు రామూర్తి గారు, బీఆర్ఎస్ నాయకులు, వెంకట గారు, కాంగ్రెస్ నాయకులు, డాక్టర్ అందసత్యం గారు, రాజకీయ విశ్లేషకులు. అందసత్యం గారు, అందరికీ నమస్కారం అండి. అందసత్యం గారు, మీరు చెప్పండి, స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపునకు ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ సర్కార్ గొప్పగా చెప్పుకుంటున్న డెడికేషన్ కమిషన్ను ఇప్పటికీ గోప్యంగా దాచిపెడుతోంది. అసలు ఎక్కడ ఆ రిపోర్టును బయట పెట్టడం లేదు. సర్కార్ తీరుపై మరోసారి న్యాయపరమైన వివాదాలు తప్పవంటారా? ఇప్పుడు మనం వందల కొద్ది డిబేట్లు చేశాం. గత బీసీ రిజర్వేషన్ అంశకా నుంచి గతంలో జరగబోతున్న ఎలక్షన్లు అన్నప్పుడు, మళ్ళీ ఇప్పుడు జరుగుతున్నాయి అన్నప్పుడు, తర్వాత చట్టం తెచ్చినప్పుడు, శాసనసభలు ఆమోదించినప్పుడు, ఇటువంటి అన్నిటి చోట్ల ఇప్పటికి వందల డిబేట్లు అయిపోయాయి. మనం చేశాం, ఇతరులు చేశారు. చివరికి ఒక కన్క్లూజన్ ఏమంటే, ఎవరైనా మాట్లాడితే ఒకటి 42% బీసీ రిజర్వేషన్లు కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ అన్నది, ఎందుకు అమలు చేయట్లేదు అనేది ప్రశ్న. కాంగ్రెస్ జవాబు ఏంది, మేము 2 శాసనసభ ఆమోదం తీసుకున్నాం, చట్టం రూపంలో గవర్నర్కు రాష్ట్రపతికి పంపితే వాళ్ళు దాన్ని క్లియర్ చేయట్లేదు అనేది ఒకటి. తర్వాత మూడో అంశం ఏంటంటే, మిగతా రాష్ట్రాల్లో కూడా ఇట్లే 50% దాటితే సుప్రీంకోర్టు కొట్టేసింది ఒక 4 రాష్ట్రాల్లో ఇప్పటికే. కాబట్టి 9th షెడ్యూల్లో చేస్తే తప్ప ఇది సాధ్యం కాదనేటువంటి విషయం ఒక నిజం. తర్వాత మరొకటి, మరి డెడికేషన్ కమిషను లేదా సైంటిఫిక్గా సర్వే చేశారా అని ఇటువంటి ప్రశ్నలన్నీ దీనికి జవాబు ఏమిటంటే, ప్రధానమంత్రి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% అమలు చేస్తుండు. ఎక్కడ ఉద్యమాలు లేవు, ఎక్కడ అడిగింది లేదు. తర్వాత దానికి లెక్కలు తేల్చి పలానా కమిషన్స్ రికమెండేషన్ ప్రకారమే ఇచ్చినామన్నది లేదు. లేటెస్ట్ లెక్కలు కూడా లేవు. ఒకవేళ బీజేపీని 10% అమలు చేస్తారు, ఎవరు అడగొట్టిన ఓసీలకు ఈడబ్ల్యూఎస్ పేరు మీద విమర్శించే వాళ్ళు పార్లమెంట్లో ఏమైనా బైకాట్ చేశారు అది తెచ్చినప్పుడు, మోడీ తెచ్చినప్పుడు. బీజేపీలో ఉన్నటువంటి బీసీ శాసనసభ్యులు ఎందుకు ఊకున్నారు, పార్లమెంట్ సభ్యులు ఎందుకు గమ్ముకున్నారు, తర్వాత మిగతా ప్రతిపక్ష పార్టీలు ఎందుకు బైకాట్ చేసి దేశవ్యాప్త ఉద్యమానికి పిలిపివ్వలేదు. నిజాయితీగా అడిగితే ఈ ప్రశ్నలు అన్ని పార్టీలు ఈ ప్రశ్నలు అడగాలి. ఈ ప్రశ్నలు రైజ్ అవుతాయి. తర్వాత అన్ని పార్టీలు కూడా కొన్ని పాజిటివ్, కొన్ని నెగిటివ్ అంశాలు ఉన్నాయి. ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ ఏ దారులు ఉన్నాయంటే, ఒక పార్టీలో ఉన్నటువంటి నెగిటివ్ అంశాలను ఇంకో పార్టీలో ఏమనెత్తటం, మ్యూచువల్గా 3 పార్టీలు కూడా నెగిటివ్ అంశాల మీద చర్చ నడుపుతుంది. అంటే మీరు 42% తెత్తనన్నారుగా, ఇప్పుడే మన యాదవ్ అన్నాడు, ఏది బీఆర్ఎస్ తరపున మాట్లాడిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్, మీరు చేస్తారా మాకు అనవసరం, మీరు 42% తేవాల్సి అని అన్నాడు. శ్రీనివాస్ యాదవ్ కూడా తెలుసు ఏది ఇప్పుడున్న పరిస్థితుల్లో సుప్రీంకోర్టు అనేక సార్లు స్పష్టం చేసింది 50% లోబడే ఉండాలని. దాన్ని ఓవర్కమ్ కావడానికి ఏ పార్టీ వల్ల కాదు, బీజేపీ పరిపాలించే రాష్ట్రాల్లో బీజేపీ వల్ల కాదు, లేదా కాంగ్రెస్ పరిపాలించేటువంటి వల్ల కాంగ్రెస్ వల్ల కూడా కాదు, ఆ రాష్ట్ర పార్టీల వల్ల. ఎందుకంటే సుప్రీంకోర్టు అడ్డుపడదు, 50% అన్నది అంటుంది, అందరికీ క్లియర్ చేశారు. ఇప్పుడు అందరికి క్లియర్ అయిపోయిన తర్వాత మరొక మాట ఏమంటారంటే, 42% మేము పార్టీ పరంగా ఇస్తామని కాంగ్రెస్ అన్నది. అనగానే బీజేపీ, బీఆర్ఎస్ కూడా మేము 42% ఇస్తాం. అసలు వీళ్ళు ఇచ్చేది ఏంటండి 42%? బీసీల ఎంపవర్మెంటు, సర్పంచుల వరకు గెలిచేటువంటి ఎంపవర్మెంట్ ఉంది వాళ్ళకు. అంటే మీరు ఎవరు ఏ కొట్టినా 40% పైన సర్పంచులు గెలిచి వస్తారు. గెలిచిన వాళ్ళని మా పార్టీ అనిపించుకొని, మామ అనిపించుకొని వీళ్ళందరూ మా వాళ్ళే, చూశారా మా వాళ్ళు 42%, 50% గెలిచారని చూపెట్టడానిక? మీరు ఇవ్వకపోయినా, ఆయా పార్టీలు అమలు చేయకపోయినా బీసీలు 40% పైన గెలుస్తారు. గత చరిత్ర ఉంది, ఇప్పుడు కూడా గెలుస్తారు. కాబట్టి మీరు ఇవ్వాల్సింది అట్లా కాదు. జడ్పీటీసీ, ఎంపీపీల్లో, రేపు ఎమ్మెల్యేలో ఈ 40 స్థానిక సంస్థల రిజర్వేషన్గా చర్చ అంటారు. స్థానిక సంస్థల రిజర్వేషన్ అయినప్పుడు పార్టీ గుర్తుల మీద జరుగుతాయి కాబట్టి రేపు జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీలో ఏ విధంగా 42% అమలు చేస్తారో మీరు చూపెట్టండి. రాజకీయ పార్టీలు గుర్తు లేని కాంగ్రెస్ కాదు, ఎవరే కాంగ్రెస్ వర్షన్ కూడా తీసుకుందాం. సత్యం గారు, ఆ కాంగ్రెస్ అంటుంది మిగతా పార్టీలు కూడా మేము ఇస్తామని గతంలో స్టేట్మెంట్ ఇచ్చారు, మేము 42% ఇస్తామని. మరి మీరు ఎంపీటీసీల్లో, జడ్పీటీసీలు అమలు చేస్తే నిజంగా మీకు నిజాయితీ ఉన్నట్టు. 42% అంటే
23% సపోజ్ ఇప్పుడు బీసీలకు ఉందనుకోండి, ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ ఓపెన్గా ఇంకో 70% ఉంటాయి. ఎస్సీ ఎస్టీ అయ్యొక 25% పోతే ఈ యొక్క 23% పోతే ఇంకా ఓపెన్లు ఉంటాయి 50% పైన. అలా సగం ఇస్తారా? ఇస్తే అప్పుడు 42% సాటిస్ఫై అవుద్ది. కాబట్టి పార్టీ గుర్తుల మీద గెలిచే ఏవేవి ఉన్నాయో ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ వాటిలో 42% అమలు జరిపితే మీకు నిజాయితీ ఉన్నట్టు రాజకీయ పార్టీలకు. ఏ పార్టీ గుర్తు లేకుండా గెలిచేటువంటి వాళ్ళ సర్పంచులు పట్టుకొని మేము 42% ఇస్తాం అనేది ఒకటి అబద్ధం. ఇది సమర్థించుకోవడం అని చెప్పేటువంటి పని. మరొక అంశం ఏంటంటే చివరిగా ఇవాళ ఖచ్చితంగా మరి ముఖ్యమంత్రి ఎందుకు అఖిల పక్షాన్ని ఎంటబెట్టకపోయి ప్రధానమంత్రికి తర్వాత జాతీయ ఉన్నటువంటి ఎవరెవరు దీంట్లో బాధ్యతలు ఉన్నారు, కేంద్ర మంత్రులు, రూరల్ డెవలప్మెంట్ మన మినిస్టర్ కానీ వీళ్ళందరికీ ఎందుకు రిప్రజెంటేషన్ ఒక్కటే మాట. అన్ని పార్టీలు చేసిపోయి రేవంత్ రెడ్డి ఎందుకు రిప్రజెంటేట్ చేయట్లేదని ఒకటి. రెండవది బీజేపీ వాళ్ళు బీజేపీలో ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య కానీ మిగతా బీజేపీ నాయకులు పోయి ప్రధానమంత్రి దగ్గర అమిత్ షా దగ్గర మిగతా వాళ్ళ దగ్గర మీరు అమలు చేయాల్సిందని వీళ్ళు ఎందుకు అడగట్లేదు? ఇక్కడే ప్రతి వాడి నెగిటివ్ పాయింట్స్ ఇంకో పార్టీ లేవనెత్తి ఇక్కడే కాలం వెళ్ళబుస్తారు. చివరికి మేము స్ట్రగుల్ చేస్తామని జేఏసీ పెట్టి ఇప్పుడు ఎవరి గైడెన్స్ లో వాళ్ళ జేఏసీ నడుస్తుంది, ఒక జేఏసీగా లేదు. ఇది పరిస్థితి. రైట్. వెంకట్ గారు మీరు చెప్పండి, కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చి కులగణన సక్రమంగా చేయలేదు. డెడికేటెడ్ కమిషన్ నివేదికను నేటి వరకు బహిర్గతం చేయలేదు. ఢిల్లీలో జంతర్ మంతర్లో ధర్నా పేరుతోటి హంగామా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ సమాజాన్ని మరోసారి మోసం చేస్తుందని విమర్శలు వస్తున్నాయి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అదే విధంగా ఉంది, అక్కడ బీజేపీ ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం కూడా అదే విధంగా ఉంది. మొత్తానికి అయితే రావాల్సిన నిధులు కూడా ఆగిపోయినాయి, మొత్తం కాలయాపన చేస్తున్నాను కూడా ప్రజల నుంచి కూడా విమర్శలు అయితే వస్తున్నాయి. మీరేం చెప్తారు వెంకట్ గారు? చక్రి గారు, మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం. చక్రి గారు, నా వాయిస్ క్లియర్ గా వినపడుతుందా? వినిపిస్తుంది. వెంకట్ గారు ప్లీజ్ కంటిన్యూ. చక్రి గారు, ఇప్పుడు ఇన్ కేసు కాంగ్రెస్ పార్టీ చేసిన దానిలో లోపం కనుక ఉంటే మాత్రం శాసనసభలో చర్చ ఉండేది. ఆ చర్చలో ఏది మద్దతు ఇచ్చిన బీఆర్ఎస్ కానీ మద్దతు ఇచ్చిన బీజేపీ కానీ 100% ఆ లోపాలను ఎత్తి చూపేది. కానీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ లోపం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ చాలా క్రిస్టల్ క్లియర్ గా ఒక డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి కులగణన వెంకట్ గారు వాయిస్ కట్ అవుతుంది. వెంకట్ గారు వెంకట్ గారు మీ దగ్గర సిగ్నల్స్ లేవు, వాయిస్ కట్ అవుతుంది. వెంకట్ గారు రైట్. రామూర్తి గారు మీరు చెప్పండి, పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు అమలు చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇక బీఆర్ఎస్ సైతం వెంకట్ గారు ఓకే రామూర్తి గారు మీరు చెప్పండి, పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు అమలు చేయాలని కాంగ్రెస్ అయితే నిర్ణయించింది. ఇక బీఆర్ఎస్ సైతం కూడా కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. బీసీ నేతలతోటి రేపు కీలక భేటీ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. రేపు ఎలా మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? 100% ఏంటంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోమని చెప్తున్నాం. ఎందుకంటే గప్పాలు కొట్టడం కాదండి, ఏదైనా ఒకసారి హామీ ఇస్తే ఖచ్చితంగా నెరవేర్చాలి. ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ లో ఏదైతే ఓన్లీ దీని గురించి ఒక్కదాని గురించే కాదండి, ఇప్పుడు ఏంటంటే స్థానిక ఎన్నికల్లో 42% గురించే కాదు, అసలు 42% అన్నదానికి అసలు వాస్తవంగా చెప్పాలంటే బీసీ సమాజం మొత్తం వ్యతిరేకం. ఎందుకంటే మేము ఎంత ఉన్నామో మాకు అంత కావాలన్నది, అది కూడా చట్టసభల నుంచి స్థానిక ఎన్నికల వరకు కావాలన్నది మా డిమాండ్. అంతే తప్ప కానీ వీళ్ళు ఇచ్చే బిచ్చమడుకునే పరిస్థితిలో బీసీలు లేరు అన్నది వాస్తవం. ఎందుకంటే వాళ్ళు ఒక 42% స్థానిక ఎన్నికలకి స్టిక్కింగ్ చేసారు కాబట్టి బీసీలను. ఎందుకంటే బీసీలు అంటోడు సర్పంచ్లుగానే అదే విధంగా ఎంపీటీసీ జెడ్పీటీసీలుగానే మిగిలిపోవాలన్నది ఏదైతే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం. కానీ మా పార్టీ నిర్ణయం అట్లా కాదు. గౌరవ కేసీఆర్ గారు కూడా ఏదైతే 2018లో ఏదైతే కొత్త చట్టం తీసుకొచ్చి ఏదైతే కొంత బీసీలకు 34% ఏదైతే ఇచ్చి స్థానిక ఎన్నికల్లో ముందుకు పోతున్న క్రమంలో అడ్డుపడ్డది మేము కూడా కాదు, కాంగ్రెస్ సంబంధించిన గోపాల్ రెడ్డి, సుకుమార్ రెడ్డి ఏదైతే వాళ్ళిద్దరు సర్పంచ్ల సంఘం అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఏంటంటే ఓపెన్ గా మాట్లాడుకుంటే ఏదైతే ఎప్పుడైనా బీసీలకు న్యాయం చేయాలనుకున్నారు స్థానిక ఎన్నికల్లో కానీ ఇంకా వేరే కానీ ఎప్పుడైనా అడ్డం పడ్డది వాస్తవంగా కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళే. అప్పుడు ఏదైతే వీళ్ళిద్దరు, దాని తర్వాత ఇప్పుడు కూడా మాధవ్ రెడ్డి ఏదైతే రెడ్డి జాగుకు సంబంధించిన వ్యక్తి, అది కూడా అత్యంత ఆప్తుడు ఏదైతే రేవంత్ రెడ్డికి. నేను ఓపెన్ గా మాట్లాడుతున్నా, ఎందుకంటే
ఇప్పుడు ఓన్లీ స్థానిక ఎన్నికల వరకే ఇట్లా చేయడం కూడా చాలా తప్పు. ఇంకోటి ఏంటంటే బీసీలు గొర్రెలు కాదు, అందరు చదువుకున్న వాళ్ళు, అందరు మేధావులు. ఇంకో చాలా విషయాలు ఏంటంటే ఓన్లీ 9th జీవోనే కొట్టేసింది కోర్టు అన్నది జనాలకు తీసుకుపోయిందండి. ఇంకోటి ఏంటంటే 40 జీవో 41 జీవో కూడా కొట్టేసింది, అది విద్యా ఉద్యోగాలకు సంబంధించి. సరే, ఇప్పుడు 9th జీవోను కొట్టేసింది. 9th జీవో ప్రకారం ఎన్నికలు జరగవు, ఎందుకంటే ఖచ్చితంగా 50% దాటొద్దు అన్నది ఏదో సుప్రీంకోర్టు ధర్మాసనం సంబంధించి ఒకటి ఖచ్చితంగా లాక్కున్నది. ఆ లాక్కుని తీయాలంటే ఖచ్చితంగా పార్లమెంట్ లో 9th షెడ్యూల్లో పెడితేనేమో మాత్రమే రాజ్యాంగబద్ధంగా ఏది మేమెంతున్నామో మాకు అంత వచ్చే అవకాశాలు. ఎందుకంటే ఎస్సీలు ఎంతున్నారో వాళ్ళంతా తీసుకుంటున్నారు, ఏదైతే ఎస్టీలు ఎంతున్నారో వాళ్ళంతా తీసుకుంటున్నారు. అదే విధంగా ఓసీలు ఉన్నదానికంటే 1-2% ఎక్కువ తీసుకుంటున్నారు. కానీ బీసీలు ఉన్నదాని సంఖ్య కంటే తక్కువ వస్తున్నది. అదే విధంగా ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు సరే ఓపెన్ గా మాట్లాడుకుందాం, ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో 42% ఏదైతే చట్టబద్ధంగా ఇయ్యలేము, పార్టీల పరంగా ఇస్తామని చెప్తున్నారు. మరి 40-41 జీవో కూడా కొట్టేసింది కదా, మరి విద్యా ఉద్యోగాలు ఎట్టిస్తారు? పార్టీ పరంగా ఇస్తారా? మెదడున్నారా కాంగ్రెస్ ప్రభుత్వానికి? ఇంకోటి ఏంటంటే, ఇది ఒక్కటి కాదండి వీళ్ళు చెప్పింది. ఇప్పుడు కామరెడ్డి డిక్లరేషన్ చెప్తున్నా, ప్రభుత్వ సివిల్ కాంట్రాక్ట్ అదే మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ లో బీసీలకు 42% ఇస్తాను. రాష్ట్రంలో ఒక్క దగ్గర నుండి చిల్లా. ఇదైతే దీనికి జీవోలు అవసరం లేదు, దీనికి కోర్టు అవసరం లేదు కదా అండి. అదే విధంగా బీసీ సంక్షేమానికి 20,000 కోట్లు ప్రతి ఏడాది. మరి ఏమి ఇచ్చింది ఇంతవరకు? ఫస్ట్ బడ్జెట్ లో 9,200 పెట్టి, అది కూడా 1 పైసా కూడా ఖర్చు పెట్టలేదు. అదే విధంగా ఎంబీసీ కుల అభివృద్ధికి పర్యవేక్షకు ఏదైతే ఎంబీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిల్లా, మరి ఇది దీనికి జీవో అవసరం లేదు కదా. అదే విధంగా అన్ని కులాలకు సమగ్ర అభివృద్ధికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారు, దీనికి ఎవరైనా అడ్డపడ్డారా? అదే విధంగా బీసీ యువత చిరు వ్యాపారులకు నిర్వహించేందుకు ఉన్నత విద్య కోసం 10 లక్షల వరకు పూచీకత్తు వడ్డీ లేని రుణం ఇస్తున్నారు. మరి దీనికి జీవో అవసరం లేదు కదా, దీనికి ఏ కోట్లు ఆపాయి కదా. అదే విధంగా అన్ని జిల్లాల్లో 50 కోట్లతో కన్వెన్షన్ హాల్స్, ప్రెస్ క్లబ్స్, స్టడీ సర్కిళ్లు, లైబ్రరీలు, క్యాంటీన్లతో కూడిన ప్రొఫెసర్ జయశంకర్ అయితే బీసీ సమైక్య భవనాలు. మరి ఓడాపిండండి వీటిని కట్టంగా వద్దన్నది ఓడు. అదే విధంగా బీసీ ఐకమత్య భవన్, బీసీల సంక్షేమ కార్యాలయాలు. ఇంకోటి 3 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్న బీసీ కులాలకు ర్యాంకుతో సంబంధం లేకుండా ఫీజు రియంబర్స్మెంట్. ఉన్నోళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ చేయకుండా కాలేజీలో మూత వేసే పరిస్థితి ఉన్నది. అదే విధంగా ఏదైతే వృత్తి బజార్ ఏదైతే మండలాల్లో 50 దుకాణాల షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసి మంగలి, వడ్రంగి, చాకలి, కుమ్మరి, స్వర్ణకారులకు వంటి చేతి వృత్తుల వరకు అయితే ఉచిత స్థలాలు కేటాయిస్తామన్నారండి. ఉన్న స్థలాలు అమ్ముకుంటున్నారు రాష్ట్రంలో. అదే విధంగా ఇంకా చాలా ఉన్నాయండి. ఎందుకంటే అధికారంలో వచ్చిన 100 రోజుల్లోనే 2వ దశ గొర్రెల పంపిణీ అన్నారండి. గొర్రెలు కాదుగా, ఇప్పుడు ఆ గొర్రెలను కాపాడే కుక్కలను ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఈత చెట్ల పెంపకానికి ప్రతి గ్రామంలో 5 ఎకరాల భూమి ఇస్తానండి మహానుభావులు. మరి దీనికి ఏ జీవో అడ్డం పడ్డదండి? ఇలాంటివి చాలా ఉన్నాయని చెప్పుకుంటే బీసీ రిజర్వేషన్ల పైన మాట్లాడదాం. బీసీ రిజర్వేషన్లే అండి నేను మాట్లాడేది. బీసీ రిజర్వేషన్ తో పాటు కామారెడ్డిలో బీసీలకు ఇచ్చినాయి ఇవి. నేను ఓసీల గురించి మాట్లాడుతున్నాను. ఇంకోటంటే చాలా మీకు నివ్వరపోయే అంశం చెప్తా. ఈ రోజు రిజర్వేషన్ల గురించి ఒక మండలాన్ని తీసుకుంటాను. ఇది ఐనవోలు మండలం. ఎందుకంటే ఐనవోలు మల్లన్న కొలువైన ప్రదేశం, అదేవిధంగా కాకతీయుల చారిత్రాత్మక కట్టడం. అదే విధంగా ఏదైతే అనాది నుంచి ఐనవోలు మల్లన్న మండలాలను పూర్తిగా తెలంగాణకు సంబంధించిన అన్ని మండలాలను కాపాడుకుంటూ వస్తున్నాడు. ఓకే, ఈ విషయంలో నేను చెప్తా. ఎందుకంటే మొత్తం 17 గ్రామాలు ఉంటాయండి మండలంలో. ఎస్సీలు 5 అయినాయి, అదే విధంగా బీసీలు 3 అయినాయి, అదే విధంగా ఓసీలు 9 అయినాయి. ఇక చెప్పండి, ఇక ఏ విధమైన న్యాయం అండి ఇది? ఇప్పుడు బీసీలను అడ్డంగా ముంచుడు తప్ప ఇప్పుడు ఇదేమంటే ఓసీలు ఇస్తామంటారు. రైట్ రామూర్తి గారు మళ్ళీ మీకు అవకాశం ఇస్తాం. వెంకట గారికి ఒకసారి అవకాశం ఇద్దాం, ఒకసారి మాట్లాడి. తమ్ముడు నీకు తెలియకపోతే తెలుసుకో, నువ్వు తెలియకపోతే ఒక నిమిషం ఆగు బ్రదర్, ఒక్క నిమిషం ఆగు బ్రదర్. అరే ఆగు బ్రదర్, నువ్వు ఉన్నప్పుడు రాను. జిల్లా కేంద్రాన్ని తీసిలో ప్రతి మండలానికి చెప్తున్నా, ఒక్కొక్క మండలానికి సంబంధించి ఈ మండలంలో ఇట్లా జరిగిందని చెప్తున్నా. నీకు షుగర్ ఉంటే కాసేపు ఆగు, నాకు మధ్యలో వచ్చి ఇద్దరు తీసుకోకు. అదే విధంగా 12,723 బాబు, నువ్వు మాట్లాడు, నేను రానే బాబు. ఆగుబా బాబు, అరే ఒక మండలం. ఇప్పుడు అరే హన్మకొండ మండలంలో ఉన్న ఒక మండలం, హన్మకొండ జిల్లాలో ఉన్న ఒక మండలాన్ని తీసుకున్నారు. అరే ఒక నిమిషం, యూనిట్ ఎవడన్నాడా? ఇప్పుడు యూనిట్ ఎవడన్నాడా బాబు? అరే వరంగల్ జిల్లా గాని, నీ ఖమ్మం జిల్లా గాని, ఒక నిమిషం ఆగి, నీ ఖమ్మం జిల్లా ఒక మండలం ఉంది. ఒక నిమిషం ఆగు బ్రదర్, నీ ఖమ్మం మండలకి ఒక మండలం ఉంది, ఖమ్మం జిల్లాకి ఒక మండలం ఉంది.
లైన్ లో ఉంటుంది దమ్ముంటది కూసుమంది మండలం తీస్తా. ఏం చేయను ఎస్సీఎన్ఐ బీసీఎన్ఐ చెప్పు ఎస్సీఎన్ఐ బీసీఎన్ఐ ఓసీఎన్ఐ తీసుకోరే అన్న. అరే బ్రదర్ ఇప్పుడు ప్రకటించిండు బ్రదర్ ప్రతి మండలాన్ని రిజర్వేషన్లు ప్రకటించిండు చదువుకో తెలుసుకో. అరే అరే బ్రదర్ అరే ఈయన ఎక్కడి నుంచి వచ్చిండండి? అరే సరే జిల్లా చెప్పా బాబు సరే జిల్లా చెప్పు జిల్లా చెప్పిగా గ్రామాలకు సంబంధించి మండలాల యూనిట్ కాదు జిల్లాల యూనిట్ తీసుకొని చెప్పిగా జిల్లాల యూనిట్ చెప్పు. ఖమ్మం జిల్లా చెప్పా బాబు. నీకు షుగర్ ఉందా? నీకు షుగర్ ఉన్నది. అరే మాట్లాడేటప్పుడు అరే నేను మాట్లాడటం రాసుకోరా బాబు. ఇక్కడ కదండి అరే తప్పు మాట్లాడితే రాసుకొని చెప్పు సిగ్గులు అయితే. అరే నీకు సబ్జెక్ట్ అయితే నేను రాసుకుంటప్పుడు అరే తమ్ముడు ఎందుకు తమ్ముడు అనవసరంగా నీతో ఇదే పద్ధతి. తమ్ముడు తమ్ముడు ఊకో తమ్ముడు మరి ఊకో. అరే మాట్లాడే బాబు సబ్జెక్ట్ మాట్లాడలేకపోతే ఒక్క నిమిషం ఆగి తమ్ముడు మర్యాద చెప్తాను ఆగి నేను మాట్లాడి. చక్రవర్తి గారు చెప్పండి చక్రవర్తి గారు చెప్పండి. ఇంకోటి నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఏదైతే వీళ్ళకి సంబంధించి ఏదైతే ఫస్ట్ నుంచి ఓపెన్ గా మాట్లాడుతున్నాం ఏదైతే బీసీల రిజర్వేషన్ 42% చేద్దామని వీళ్ళు ఏదైతే కులగణన చేసిన రామూర్తి గారు టైం లేదు కంక్లూడ్ చేయండి. చివరిగా కాంగ్రెస్ కూడా ఒకసారి అవకాశం ఇద్దాం. రామూర్తి గారు మీకు చాలా సమయం ఇచ్చాను. రామూర్తి గారు ఓకే మాట్లాడండి. వెంకట్ గారు చెప్పండి ప్లీజ్ కంటిన్యూ చేయండి. వెంకట్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ సమాజాన్ని మరోసారి మోసం చేస్తుందని విమర్శలు వస్తున్నాయి, మీరు చెప్పండి వెంకట్ గారు. చక్రి గారు నిజంగా చెప్పాలంటే పార్టీగా మేము కూడా బాధపడుతున్నాం వ్యవహారంలో. కోర్టులేమో జల్దీ సర్పంచ్ ఎలక్షన్ పెట్టాలి, 3000 కోట్ల నిధులు ఆగిపోతాయి, ఎందుకు ఇంకా ఎన్ని రోజులు తాత్సారం చేస్తారని చెప్పి కోర్టులు అటు ఏది ప్రెజర్ చేయడం, అదేవిధంగా ఇటు ఇవ్వలేకపోతున్నామనే బాధ ఉండడం, ఇవంతా క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత గౌరవ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ విషయాన్ని ఇది తెలియజేయడం జరిగింది. అయితే మాకున్న ఒక వెసులుబాటు ఏంటంటే కనీసం ఏది చట్టబద్ధంగా 42% ఇవ్వకపోయినప్పటికీ కూడా కనీసం ఏది పార్టీ పరంగా అయినా ఇవ్వాలి అనే ఉద్దేశంతో మాకుండే. అయితే ఇంకో మాట కూడా చెప్తున్నా, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ ఏదైతే ఉందో నెక్స్ట్ రాబోతుంది ఆ వ్యవహారంలోనైనా ఏది మున్సిపల్ ఎలక్షన్లో కార్పొరేషన్ ఎలక్షన్ అయినా బీసీలకి మంచి ప్రాధాన్యత ఇవ్వాలన్న ఒక మంచి సహృదయంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. నిజంగా చెప్పాలంటే సార్ మేము ప్రయత్నం చేసినాం, మా ప్రయత్నానికి బీఆర్ఎస్ మద్దతు తోడైంది, ఏది బీజేపీ మద్దతు తోడైంది. కానీ ఒక మాట ఏంటంటే వాళ్ళు బయట లోపల మద్దతు ఇచ్చి బయట ఏదైతే కొట్లాట పెట్టడం ఏదైతే ఉందో అది నిజంగా బీసీలను వాళ్ళు నిజంగా మోసం చేసినట్టు అవుతుంది. అదేవిధంగా ఈరోజు ఆర్ కృష్ణయ్య గారు మాట్లాడుతున్నారు, ఏమని మాట్లాడుతున్నారు, బీసీలకు రావాల్సిన ప్రాతినిధ్యాన్ని కాంగ్రెస్ పార్టీ ఇవ్వట్లేదని చెప్తున్నారు. ఈరోజు వారు బీజేపీ ఎంపీగా ఉన్నారు, ఈరోజు గవర్నర్ గారి దగ్గర ఒక్కసారైనా వెళ్ళి బీసీలకు ఇవ్వాలని చెప్పి అడిగిన సందర్భాలు ఉంటేనా, నా బీసీ ఎంపీ పదవికి నేను రాజీనామా చేస్తా, బీసీల తరపున నాకు వచ్చిన ఈ పదవి అని చెప్పి ఏ రోజైనా మాట్లాడిన సందర్భం ఉండేనా? ఈరోజు ఆర్ కృష్ణయ్య గారికి ఆ అవకాశం ఉంది, ఏది గౌరవ నరేంద్ర మోడీ గారిని కలిసి మాట్లాడే అవకాశం ఉంది. కాబట్టి వారు కూడా ఈ సంఘాలన్నీ తీసుకెళ్లి ఏది ఢిల్లీలో కూర్చోబెట్టి పార్లమెంట్లో ఏది చట్టం వచ్చేటట్టు, అదేవిధంగా రాష్ట్రపతి గారి దగ్గర నుంచి బిల్లు క్లియర్ అయితే కనుక వాళ్ళు కనుక తప్పకుండా ఇచ్చేస్తే మాత్రం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి ప్రజా సంఘాలుగా వాటి మద్దతు కూడా వచ్చినట్టు మేము భావిస్తాం సార్. సార్ మనం ఎన్ని మాట్లాడుకున్నా కూడా ఇన్ కేసు మేము ఏది ఎంత తప్పించుకొని అయినా సరే 42% ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి ఎలక్షన్ ఏది మన కోడ్ని అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ దాంతోపాటు షెడ్యూల్ని అంతా విడుదల చేసి ఎలక్షన్ నామినేషన్ ప్రక్రియ కూడా స్టార్ట్ చేసినప్పటికీ కూడా లాస్ట్ మూమెంట్లో కోర్టులు వాడిని కొట్టేసినాయి సార్. సార్ దేన్నైనా మనం మేనేజ్ చేయొచ్చు కానీ కోర్టులను మనం మేనేజ్ చేయడానికి లేదు, కోర్టులను మనకు అనుకూలంగా మార్చుకోవడానికి లేదు సార్. కాబట్టి దీని అంతా తెలంగాణ సమాజంలో పార్టీలకు అతీతంగా అందరూ గ్రహించాలి, అందరూ అర్థం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్. ఇంకో విషయం ఏమంటున్నాం అంటే ఇన్ కేసు బీసీలకు పక్కా ఇవ్వాలన్న కృతనిశ్చయంతో మేము ఉన్నప్పటికీ కూడా కోర్టులు ఒప్పుకునే పరిస్థితులు లేవు. కాబట్టి వాటి తలకి ఏది చట్టపరంగా చట్టాలు మనం గౌరవించుకొని పోవాలి కాబట్టి వెళ్ళాల్సిన అవసరం ఉంది సార్. అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ ఏదో బీసీలను బాధ పెట్టాలని కాదు, బీసీలను రాజకీయ ప్రాతినిధ్యం నుంచి దూరం చేయాలన్న భావన కాంగ్రెస్ పార్టీకి లేదు, రాదు కూడా సార్. అయితే వెంకట్ గారు డెడికేషన్ కమిషన్ ఏమైంది, ఆ నివేదిక ఏమైంది? చక్రి గారు ఒకటే మాట చక్రి గారు డెడికేటెడ్ కమిషన్ ఒక జనాభా లెక్కలను తీసుకున్న తర్వాత ప్రతి జిల్లాను ఒక యూనిట్గా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రాపర్ యూనిట్ ఎస్టాబ్లిష్ చేసి 42% రిజర్వేషన్తో బీసీలకు ఏది ఆల్రెడీ రిజర్వేషన్తో జీవో నెంబర్ 9 తీసుకొచ్చి ఎలక్షన్ పోయింది సార్. మేము పోకుండా మేము తాత్సారం చేసి ఉంటే మా తప్పేది. కానీ ఎలక్షన్ పోయినాము, ఎలక్షన్ లోపల కంటే ఏది నామినేషన్ ప్రక్రియ కూడా స్టార్ట్ అయింది. చాలా జిల్లాలో నామినేషన్ ఆల్రెడీ ఏది బీఆర్ఎస్ వాళ్ళు వేశారు, కొంత కాంగ్రెస్ వాళ్ళు కూడా వేసారు, బీజేపీ వాళ్ళు కూడా కొంతమంది వేసి ఉండే. సో మేమేమంటున్నాం అంటే సడన్గా కోర్టులో ఆపడం వల్ల తప్పనిసరి పరిస్థితులు నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది సార్. ఇన్ కేసు ఇంకో 2-3 నెలలు కనుక ఇట్లా కనుక ల్యాబ్ చేస్తే ఆ 3000 కోట్ల బడ్జెట్ అయిపోవడంతో పాటు లోకల్ బాడీస్ అన్ని ఏది ఆ డీసెంట్రలైజేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అంత ఆగమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సార్. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మేము ముందుకెళ్ళడం జరిగింది సార్. అంతే తప్ప దీంట్లో ఎటువంటి దురుద్దేశం లేదు. డెడికేషన్ కమిషన్ని ప్రాపర్ వేలో ఇంప్లిమెంట్ చేద్దాం, ఆ రిపోర్ట్ని ఇంప్లిమెంట్ చేద్దామని ఆలోచనతో మేము ఉండే కానీ దానికి అనుకూలంగా ఏది చట్టాలే అనుకూలంగా లేనప్పుడు
మనం ఏం చేయగలుగుతున్నాం భావన ఈరోజు పార్టీలో చాలా బాధాకరంగా మేము కూడా బాధపడుతున్నాం సార్ ఆ విషయంలో. ఓకే, రామూర్తి గారు మీరు చెప్పండి. బీసీ రిజర్వేషన్లపైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఈ చిత్తశుద్ధితోటి ఉంది, బీఆర్ఎస్ కావాలనే అభివృద్ధిని అడ్డుకుంటుంది, లేనిపోని విమర్శలు చేస్తుందని కూడా కాంగ్రెస్ వాళ్ళ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి, మీరేం చెప్తారు? ఇప్పుడు నేను సూటిగా అడుగుతున్నా అండి, ఓపెన్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు బీసీలకు ఏదైతే పర్సంటేజ్ పెంచుతామన్నప్పుడు అడ్డం పడ్డది కాంగ్రెస్. ఇప్పుడు కూడా వాస్తవంగా ఏదైతే కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తి ఇప్పుడు ఆ మిత్రుడు చెప్పిండు. ఎందుకంటే ఏదైతే జీవో ఉన్నప్పుడు కానీ లేకపోతే ఏదైతే ఆర్డినెన్స్ అన్నప్పుడు కానీ ఏదైతే అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి అన్నారు. మరి ఏ పార్టీ ఒప్పుకోలేదండి? ఇప్పుడు కాంగ్రెసే కదా. ఇప్పుడు ఓపెన్ గా మాట్లాడుకుంటే ఎప్పుడైతే వీళ్ళు 6 నెలల్లో ఎలక్షన్స్ పెడతాన్నారు కామారెడ్డి ప్రకారం, దాని ప్రకారం పెట్టిల్లా? పెట్టలేదు. ఆపడం మాట తప్పింది. అదే విధంగా ఆర్డినెన్స్ అన్నారు, ఆర్డినెన్స్ వెళ్ళదన్నది విషయం క్లియర్ గా తెలిసిపోయింది. అదే విధంగా 9th జీవో అన్నారు, ఆ జీవో 4 ఎక్కువ కూడా పనికిరాదన్నది నేను కూడా గతంలో కూడా మన ఛానల్లో కూడా చెప్పాను. అదే విధంగా తర్వాత న్యాయపరంగా అన్నారు, న్యాయపరంగా ఈ చిక్కులు ఉన్నాయి. అదే విధంగా న్యాయపరంగా ఏదైతే సుప్రీంకోర్టు ధర్మాసనమే ఉన్నది, ధర్మాసనం కంటే ఇంకా పెద్ద ఆసనం వీళ్ళు వేసిల్లో, ఆసనం కంటే పెద్ద ఆసనం ఏం వేసినా కూడా ధర్మాసనం చెప్పినట్టే వినాలన్నది ఆ విషయం కూడా తెలియదు. చదువుకుంటే తెలుస్తుందండి చట్టాలు అవన్నీ. అదే విధంగా రాహుల్ గాంధీ పిఎం అయిన తర్వాత చేస్తాడు. అదే విధంగా మళ్ళీ ఇప్పుడు లాస్ట్ కు రాహుల్ గాంధీ పిఎం అయ్యేటట్టున్నాడా? లేడు. అదే విధంగా ఇంకో విషయం ఏంటంటే పార్టీ పరంగా అంటున్నారు. పార్టీ పరంగా ఏ విధంగా అంటారండి? నాకు అర్థం కాదు. సిగ్గుండాలిగా చెప్పనీకి కూడా. నేను ఏమంటున్నా, ఇప్పుడు మిత్రుడు అడిగితే మండలాల వారిగా చేసుకోరు, జిల్లాల వారిగా చేస్తారంటే ప్రతి జిల్లాను యూనిటీగా తీసుకొని ఆ జిల్లాలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎన్ని మండలాలు ఉన్నాయి, ఆ మండలాల ప్రకారం ఏ మండలంలో ఏ గ్రామాలు ఉన్నాయి. ఇప్పుడు 17 గ్రామాలు ఉన్నాయి. 17 గ్రామాల విషయం చెప్పిన, ఏదైతే క్లియర్ గా చెప్పిన గివిగిన్ని అని చెప్పిన, ఏదైతే దేనికైనా చదువుకోవాలి. ఎందుకంటే జ్ఞానం ఉండాలి. పరిపాలన అంటే ఈజీ కాదండి, ఇంట్లో కూర్చొని టక్కున మాట్లాడినట్టు కాదు. ఎందుకంటే బీసీలకు అన్యాయం జరుగుతున్నది. జరిగే క్రమంలో రాజ్యాంగంలో సవరణ తీసుకురావాలని గౌరవ కేసీఆర్ గారు కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఏంటంటే రాజ్యాంగ సవరణ తీసుకురాన్నప్పుడు అయితే కేసీఆర్ గారి మీద చాలా కుక్కలు మురిగినప్పుడు ఏదైతే ప్రెస్ మీట్ నెక్స్ట్ డేనే పెట్టి క్లియర్ గా చెప్పింది. ఏమంటే ఏదైతే మహిళలు ఏదైతే ఇంతవరకు భారతదేశంలో ఒక కొడుకు బిడ్డ ఎట్లా పుట్టిలో వాళ్ళు కూడా అట్లా పుట్టిలు, వాళ్ళకు ఆస్తిలో వాటా రావాలి. రాసుకోండి పాతికేయ మిత్రులారా, అందుకే నేను అడుగుతున్నా రాజ్యాంగంలో సవరణ అన్నాడు. అదే విధంగా ఈ రోజు మేము దళిత బంధు ఇచ్చే కార్యక్రమం ఎందుకు వచ్చింది? ఇంకా కూడా ఎస్సీలు గ్రామానికి దూరంగా వెలవేయబడ్డారు. వాళ్ళు ఎంతున్నారో వాళ్ళు అంత అడుగుతున్నారు, వాళ్ళకి ఇవ్వాల్సిందని చెప్పారు. అదే విధంగా బీసీల అంశం కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఎందుకంటే బీసీలు ఎంత ఉన్నారో వాళ్ళకంతా, అది కూడా ఆర్థికంగా, విద్యాపరంగా, అదే విధంగా రాజకీయంగా అవకాశాలు రావాలనేది మొట్టమొదటిసారి గొంతు విప్పిన ఏదైతే మా గౌరవ కేసీఆర్ గారు. ఎన్ని మాట్లాడతారండి ఇప్పుడు మిత్రుడు థ్యాంక్ యూ రామూర్తి గారు, థ్యాంక్ యూ రామూర్తి గారు, థ్యాంక్ యూ అంది సత్యం గారు, థ్యాంక్ యూ వెంకట్ గారు. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాష్ట్రం.